తగిడితా 39 అంటే నీకు వచ్చిన కేసీఆర్ గారికి వచ్చిన అసెంబ్లీలో వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు 39, తగదింతో 0 అంటే పార్లమెంట్లో కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ స్థానాలు 0. మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాం, కానీ మీరు అక్కడ రారు, మీరు ఇక్కడే ఉంటారు, ఇళ్ళల్లో ఉంటారు, ఫామ్ హౌస్లలో. ఎట్లా సార్ ఇట్లా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లలో ఉంటే? ఇప్పుడు సరే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీలో. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలని ప్రారంభించింది, బడ్జెట్ గురించి ప్రస్తావిస్తుంది, బాగుంది. 5 రోజుల అసెంబ్లీ సమావేశాలలో మీరు ఎన్ని రోజులు వచ్చారా అంటే ఒక్కరోజు వచ్చారు. సరే మీ ఆరోగ్యరీత్యా పోయినసారి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మీ ఆరోగ్యరీత్యా మీకు ఎలా ఉందో తెలియదు, మీరు అప్పుడు రాలేదు, ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, వదిలేద్దాం. బట్ ఆ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఎలక్షన్లలో పార్లమెంటు స్థానాలకు జరిగినటువంటి ఒక ఎలక్షన్లలో మీ యొక్క పార్టీ ఘోరంగా తీవ్రంగా ఓడిపోయినటువంటి సందర్భం మీకు తెలిసిందే, ప్రజలందరికీ కూడా తెలిసిందే. సో అప్పటికైనా సరే మీరు కనువిప్పు తెలుసుకొని జర ముందు జాగ్రత్త ఆలోచించి అసెంబ్లీకి రావాల్సింది, బడ్జెట్లో పాల్గొనాల్సింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఏమైనా అభియోగాలకి మీరు ఇచ్చే ఆన్సర్ కోసం తెలంగాణ ప్రజలందరూ వెయిట్ చేస్తారు, ఆ విషయం మీకు తెలిసిందే. సో ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఊకే పొద్దున్న లేస్తే అసెంబ్లీకి కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు, అసెంబ్లీకి కేసీఆర్ రమ్మనండి, లెక్కలు చాలా ఉన్నాయి, తెలుసుకునే లెక్కలు చాలా ఉన్నాయని అంటున్నాడు. మీరు రావాల్సింది. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా లెక్కలు చాలా ఉన్నాయని, ఆ లెక్కలు ఏంటో మరి ఒకసారి వస్తేనే అర్థమయ్యేది. మరి ఆ లెక్కలకు రాకోకుండా మీరు ఇళ్ళల్లో ఉంటే ఎట్లా అవుతుందండి? ఇది అవ్వదు. ఇంకో విషయం, ఇప్పుడు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అన్న, ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి గట్టిగా మాట్లాడితే మోడీ గారు ఆ యొక్క వీడియోని చూసి మళ్ళీ మోడీ గారు ఏమైనా ఇబ్బంది పెడతాడన్న భయంతో కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీకి రావట్లేదని అంటున్నాడు. అది నిజం కావద్దనుకుంటే మీరు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి మీరు పోరాడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పట్ల మీరు వాటి గురించి స్పందించి మరి మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, మరి ఎక్కడ మొత్తం అయినాయని మీరు మా తరపున మీరు క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అసెంబ్లీకి మా తరపున మిమ్మల్ని పంపించినాం, అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయండి అని. మీ పార్టీ ఓడిందా గెలిచిందా తర్వాత సెకండరీ, బట్ మిమ్మల్ని ముందెందుకు పంపిస్తున్నాం అసెంబ్లీకి? మన యొక్క నియోజకవర్గాన్ని లేదా మన యొక్క రాష్ట్రానికి బాగు జరగాలి, మంచి జరగాలని ఉద్దేశంతో జరిగే బడ్జెట్లో అవతకొతలు ఏం లేకుండా ప్రతి రూపాయి ప్రజల కోసం వెచ్చించాలనే ఉద్దేశంతో అసెంబ్లీకి మిమ్మల్ని పంపిస్తున్నాం. మీరు అసెంబ్లీలో సమావేశం పెడుతున్నారు, బాగుంది. బట్ మీరు అసెంబ్లీకి పోకుండా ఇళ్లలో ఉండి ఫామ్ హౌస్లలో ఉండి పడుకుంటే, బట్ దానికి మీరు అట్లా పడుకోవడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏం లేదని నేను భావిస్తున్నాను. సరే మీకు ఈగో ఉండొచ్చు, మీ ఈగో వల్ల మీరు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళలేదు, ఓకే, అది ఒప్పుకుందాం. మీకు ఈగో వల్ల అసెంబ్లీకి వెళ్ళదంటే రేవంత్ రెడ్డికి సర్కార్లో మన అసెంబ్లీ పోయి ఆయనతో మనం నాతో మాట్లాడేంత స్థాయి రేవంత్ రెడ్డిది కాదని మీకు అనిపించవచ్చు. బట్ మీరు వెళ్ళాల్సిన బాధ్యత కదా అది మీది. మీరు ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్, మీరు ఒక ఎమ్మెల్యే గారు అన్నప్పుడు అసెంబ్లీ జరిగేది ప్రతి సమావేశానికి మీరు హాజరు కావాలి, ప్రజల పట్ల మీరు పోరాడాలి. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరు ఫైట్ చేయాలి. మీరు ఫైట్ చేస్తే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, మరి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో వీటన్నింటిలో మీ యొక్క పార్టీ ఇంకొంచెం ముందుకెళ్ళాలంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో పోరాడాలి. అది మొత్తం లేకుండా ఇళ్ళల్లో రెస్ట్ తీసుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? నాకు వచ్చిన చిన్న డౌట్ అది. ఏమైనా కోప్పడితే జర క్షమించండి కేసీఆర్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు. జస్ట్ నాలో అనిపించిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.